నిన్న జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాగబాబు గారు మాట్లాడినటువంటి మాటల మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ విశ్లేషణ జరుగుతుంది. మామూలుగా సాధారణంగా జన సైనికులు కానీ లేకపోతే టీడీపీ కార్యకర్తలు కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ లేకపోతే ఒక చిన్న చితక పదవిలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడితే అది పెద్దగా ప్రభావితం చూపదు. అది కేవలం వాళ్ళ వరకే పరిమితం అవుతుంది. కానీ ఒక బాధ్యాయుతమైనటువంటి వ్యక్తి పొత్తులో భాగంగా పదవి తీసుకొని అలాంటి వ్యక్తి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా చాలా రెస్పాన్సిబిలిటీగా మాట్లాడాలి. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, లేకపోతే బీజేపీ నాయకులు కావచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా దాని ఫలాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఏదో ఒక మాట అనేసి మనం దిగిపోయాం, కిందకి వెళ్ళిపోయాం నేను అనుకుంటాం, కానీ దాని తర్వాత దాని మీద మనం ఒక 20-30 సార్లు విశ్లేషణ ఇచ్చినా ఒక్కొక్కసారి దాని మీద మనం పూర్తి స్థాయిలో దాన్ని కవర్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటుంది. అది మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే, బాగా కాగుతున్నటువంటి పాలల్లో ఒక 4 డబ్బాలు లేకపోతే ఒక 5-6 డబ్బాలు నీళ్లు పోసినా దానిలో కలుపుకోబోతుంది. కానీ ఒక్క స్పూన్ లేకపోతే ఒక 10 ml 20 ml నిమ్మరసం అందులో యాడ్ అయిందంటే ఆ పాలు మొత్తం కూడా విరిగిపోతాయి. అట్లాగే కూటమి కూడా అలాంటిదే. ఒక ట్రావెల్ చేసేటప్పుడు మాలాంటి కార్యకర్తలు నీళ్ళ లాంటి వాళ్ళు, సరే ఏదైనా ఒక మాట అటు ఇటు కన్నా కూడా దాంట్లో కలిసిపోగలుగుతారు. కానీ మీలాంటి వాళ్ళు ఒక మాటలో చెప్పాలి అని అంటే నిమ్మరసం లాంటి వాళ్ళు, అందులో ఒక చుక్క డ్రాప్ పడినా కూడా ఆ పాలు మొత్తం కూడా విరిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయన మాట్లాడితే ఏం చెప్పాడు, 2024లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు మరియు జన సైనికులు కార్యకర్తలు పిఠాపురం ప్రజలు తప్ప మరెవరైనా మేము కూడా గెలుపులో భాగ్యస్వాములం అయ్యామన్న మాట కానీ అనుకుంటే ఖచ్చితంగా అది అవివేకమే అవుతుంది అని చెప్పేసి మాట్లాడారు. నేను అడుగుతున్నా, కూటమి ద్వారా ఎమ్మెల్సీ పదవి తీసుకున్న మీరు ఆ కూటమి గోడలు పెచ్చులు పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మాట్లాడటం, లేకపోతే నేను మాట్లాడిన తర్వాత ఈ వీడియోకి జన సైనికులు కూడా కామెంట్ చేస్తారు కొంతమంది, వాళ్ళు మాట్లాడటం ఇది ఒక సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ, ఎమోషనల్స్గా మాట్లాడేటువంటి. కానీ మీరు స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఎమోషనల్స్ని బ్యాలెన్స్ చేసుకొని మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. ఎందుకంటే దాని తర్వాత వైసీపీ వాళ్ళకి మీరు ఒక అస్త్రాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంటర్నల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే 3 పార్టీలు కలిసి వెళ్ళాలంటే అది బయటికి అంతంత మాత్రం ఉండదు, లోపల ఇంటర్నల్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అవన్నీ కూడా మీ లోపల మాత్రమే ఉంచుకోవాలి తప్పనిచ్చి ఒక స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడేటప్పుడు ఆ ఉచ్చారణ అనేది బయటికి వెళ్తే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైనా కానీ అది పార్టీలకు దాని ఎఫెక్ట్ పార్టీల మీద పడుతుంది. సపోజ్ 2014లో జనసేన మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ 19లో ఇండివిజువల్స్గా విభేదాలతోటి పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమైంది, జగన్ క్రేజ్ ముందు మీ విడిపోవటం అనేది జగన్కి మరొక ప్లస్ పాయింట్ అయింది. తద్వారా జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో 151 సీట్లు గెలవడానికి కీలక పాత్ర పోషించింది. సో 2024లో మళ్ళీ రియలైజ్ అయిపోయారు, ఎవరికి జరగాల్సిన డ్యామేజ్ ఆ పార్టీ స్థాయిని బట్టి వాళ్ళకి జరిగిపోయింది. 2024 ముందు రియలైజ్ అయిపోయాడు, ఒక కలిసి ముందుకు వెళ్ళకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మళ్ళీ రాష్ట్ర పరిస్థితి ఏంటి, కొన్ని కారణాల దృష్ట్యా మళ్ళీ మీరు కలిసి వచ్చారు. సరే, ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి మాటలో ఒకవేళ మీ ఉద్దేశంలో వర్మాదేవన్న కీలక పాత్ర పోషిస్తున్నాడా లేడు అనేటువంటిది మీరు మాట్లాడితే 2009 ఎలక్షన్స్ విషయాల్లోకి వస్తే 2009లో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పడింది. సో 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఇక్కడ వంగా గీతా గారు పోటీ చేశారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ తరఫున ఎస్విఎస్ఎన్ వర్మ, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన వర్మ గారు పోటీ చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున ముద్రగడ పద్మనాభం గారు, మీకు తెలిసిన విషయమే. సో ముద్రగడ పద్మనాభం గారు పోటీ చేశారు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి వంగా గీతా గారికి 46,623 ఓట్లు పోలయ్యాయి. అంటే అప్పటి పోలైన ఓట్లలో 31.29% ఓట్లు అనేవి వంగా గీత గారికి రావడం జరిగింది. ఇక టీడీపీ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి ఎస్విఎస్ఎన్ వర్మ గారికి 45,587 ఓట్లు, అంటే దాదాపుగా
30.50% ఓట్లు పోలయ్యాయి. ఇక కాపు ఉద్యమ నాయకుడిగా పేరొందినటువంటి ముద్రగడ పద్మనాభం గారు ముద్రగడ పద్మనాభం గారు అప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే ఆయనకి 43,431 ఓట్లు, అంటే దాదాపుగా 29.05% ఓట్లు రావడం జరిగింది. సో చాలా స్వల్ప మెజారిటీ ఓట్లు ఇక్కడ నుంచి ఓడిపోయారు. ఎంత అంటే 1039 ఓట్లతోటి వర్మ గారు ఇక్కడ ఓడిపోవటం జరిగింది. చాలా తక్కువ స్వల్ప మెజార్టీతో ఆయన ఓడిపోయారు. సో చాలా తక్కువ ఓట్లతో ఆయన ఓడిపోయారు. ఇక 2014లో మరి కొన్ని కారణాల దృష్ట్యా, సమీకరణాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు వర్మ గారికి టికెట్లు ఇవ్వకపోయినప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పివి విశ్వ అనే వ్యక్తి పోటీ చేశాడు. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పెండెం దొరబాబు గారు పోటీ చేశారు ఇక్కడ. అట్లాగే ఇండిపెండెంట్ అభ్యర్థిగా వర్మ గారు పోటీ చేశారు. సో 2014 రిజల్ట్స్లో వర్మ గారు ఇక్కడ దాదాపుగా ఆయనకు పోలైన ఓట్లు 97,511 ఓట్లు, అంటే మొత్తం ఓటింగ్ శాతంలో ఆయన ఓట్ల శాతం 57.59% 2014 వచ్చరికి. ఈ పెండెం దొరబాబుకి 50,431 ఓట్లు పోలాయి, అంటే మొత్తం ఓటింగ్ శాతంలో 29.78%. ఇక పివి అంటే తెలుగుదేశం పార్టీ బీఫామ్ తీసుకొని పోటీ చేసిన పివి విశ్వ అనే వ్యక్తికి 15,187, అంటే 8.90% ఓట్లు మాత్రమే ఆయనకి పోలాయి. అంటే ఇక్కడ మీరు క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయనకి పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్లస్ న్యూట్రల్గా ఉన్నటువంటి పిఠాపురం ప్రజలందరూ కూడా వర్మ గారికి మద్దతుగా నిలబడ్డారు. సో వర్మ గారికి సపోర్ట్ చేశారనేది అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో అందుకని ఆయన దాదాపుగా ఆ ఎలక్షన్స్లో 47,000 ఓట్ల మెజార్టీ తోటి పిఠాపురం నుంచి గెలుపొందారు. సో పిఠాపురం నుంచి వర్మ గెలిచినటువంటి ఓట్లు 47,080 ఓట్లు భారీ మెజార్టీ తోటి ఆయన అక్కడి నుంచి గెలుపొందారు. సో ఇంత మెజార్టీ ప్రజలు ఆయనకి ఇచ్చారంటే ప్రజల యొక్క అభిమానం ఆయన చొరగొన్నట్టే కదా. అక్కడ పిఠాపురంలో వర్మ గారు అంటే ఏదో కాస్తో కూస్తో ఫ్రేమ్ ఉన్నటువంటి వ్యక్తే కదా. ఎందుకంటే 2009లో చూసుకుంటే వంగా గీత గారు అలాగే ముద్రగడ పద్మనాభం గారు ఇద్దరు కూడా సీనియర్ నాయకులే, కాపు సామాజిక చెందినటువంటి నాయకులే, చాలా పవర్ఫుల్లే. అలాంటి వాళ్ళ దగ్గర కూడా ఆ ఎలక్షన్స్లో టఫ్ ఫైట్లో కూడా అక్కడ పిఆర్పి వర్సెస్ తెలుగుదేశం పార్టీ నడిచింది. కేవలం 1000 ఓట్లతోటే వర్మ గారు ఆ సీట్ కోల్పోవడం జరిగింది 2009లో తీసుకుంటే. ఇక 2019లో విషయానికి వస్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పెండెం దొరబాబు గారు పోటీ చేశారు. సో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎస్విఎస్ఎన్ వర్మ గారు పోటీ చేశారు. అలాగే జనసేన పార్టీ తరపు నుంచి మాకినేని శేషకుమారి గారు ఇక్కడ నుంచి పోటీ చేశారు. అంటే ముగ్గురు అభ్యర్థులు జనసేన కూడా ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఈ పోటీ చేసినప్పుడు పెండెం దొరబాబు గారికి 83,459 ఓట్లు, అంటే 44.71% ఓట్లు రావడం జరిగింది. ఎస్విఎస్ఎన్ వర్మ గారికి 68,467 ఓట్లు రావడం జరిగింది. ఈ ఓట్ల శాతం 36.68%. ఇక మాకినేని శేషకుమారి గారు జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన ఆమెకి 28,011 ఓట్లు వచ్చాయి, అంటే దాదాపుగా 15% ఓట్ షేర్ వచ్చింది. మీరు గతంలో తెలుగుదేశం పార్టీ బీఫామ్ తీసుకొని పోటీ చేసిన దానికి కేవలం 8.9% ఓట్ షేరే వచ్చింది. కానీ ఇక్కడ జనసేన పార్టీ సింబల్ మీద పోటీ చేసిన వాళ్ళకి దాదాపు 15% ఓటు రావడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే 2019లో రాష్ట్ర వ్యాప్తంగా టఫ్ ఫైట్ నడిచింది. చాలా చోట్ల కూడా వైసీపీ విజయ్ దుందుబి మోగించిన చోట భారీ మెజార్టీ తోటి కొన్ని సీట్లు గెలుచుకున్నారు. అలాంటి కొనసాగిన ఈ టైంలో జనసేన తరపు నుంచి అభ్యర్థి దాదాపుగా 28,000 ఓట్లు చీల్చిన సమయంలో కూడా వర్మ ఇక్కడ 15,000, అంటే దాదాపు 14,992 ఓట్లతో, అంటే దాదాపుగా 8.03 ఓట్ షేర్ తోటి ఆయన ఓడిపోవటం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఫలితాలు తారుమారైన సమయంలో కూడా ఇక్కడ ఈ జనసేన పార్టీ కానీ ఒకవేళ పోటీలో లేకపోతే 1,000-1,500 ఓట్లతోటి, ఎందుకంటే జగన్ రావాలి, జగన్ కావాలి, జగన్ అని స్పష్టంగా ఉన్న ఆ టైంలో ఈ ప్రభంజనం అనేది అక్కడ మనకి స్పష్టంగా కనిపించింది. ఖచ్చితంగా ఒక 1,000-1,500 ఓట్లతోటి వర్మ బయటపడేవాడు. అంటే అంత కూడా అక్కడ తట్టుకొని నిలబడగలిగాడు వర్మ. సో అది పార్టీ నిర్మాణ స్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే మరేతర ఆయన వ్యక్తిగత ఇమేజ్ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ వ్యక్తిగత ఇమేజ్ని కొంత పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వాడు సరే సానుభూతి మీద ఒక 1,000-10,000-2,000 ఓట్లతో గెలిచేవాళ్ళు వేరే కొంటారు. 47,000తో గెలిపించారంటే అతనికి ఎంతో కొంత పిఠాపురంలో వ్యక్తిగత ఇమేజ్ ఉంటేనే కదా గెలిపించగలిగేది. ఇక 2024లోకి వస్తే పవన్ కళ్యాణ్ గారు
ఒక మాటలో చెప్పాలంటే అగ్నికి ప్లస్ వర్మ వాయువు తోడైంది. ఇక వంగా గీత 2000 మీరు చిన్న విషయం ఉదాహరణ తీసుకోవాలి. 2009 ఎలక్షన్స్ ఉదాహరణ తీసుకోవాలి. ఎందుకంటే వంగా గీత గారు, ముద్రగడ్డ పద్మనాభం గారు ఇద్దరు పోటీ చేశారు ఆ రోజు. అక్కడ వంగా గీత గారికి 46,623, దాదాపుగా ఈయనకి ముద్రగడ్డ పద్మనాభం గారికి 43,431. అంటే దాదాపు వాళ్ళిద్దరికి 90,000 ఓట్లు వాళ్ళకు ఉన్నాయి అక్కడ. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్లస్ వర్మ జోడీ సూపర్గా సక్సెస్ అయింది అక్కడ. పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, ఓటు బదిలీ అనేది జరగకూడదు, వైసీపీకి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకూడదు అనేటువంటి బేసిక్ సిద్ధాంతం పిఠాపురంలో బాగా పనిచేసింది 2024 ఎలక్షన్స్లో. మేబీ జన సైనికులు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, లేదు టీడీపీ కార్యకర్తలు సహకరించలేదు అని అంటే ఖచ్చితంగా అంత మెజార్టీ రాదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కావాలని ప్రజలు కోరుకుని ఉండొచ్చు, కానీ మెజారిటీని ప్రభావితం చేయగలుగుతారా? ఈవెన్ మంగళగిరిలో కానీ ఎక్కడైనా సరే మెజారిటీ ప్రభావితం చేయగలిగారంటే ఖచ్చితంగా అక్కడ ఓటు బదలాయింపు కరెక్ట్ జరిగింది. విభేదాలు లేవు, క్లాసెస్ అన్ని పక్కన పెట్టేసి ఎస్ ఈసారి మనం గెలవాలి అనేటువంటి స్పష్టమైనటువంటి మెసేజ్ ప్రజలు తీసుకున్నారు. అలాగే కార్యకర్తలు, ఇరు పార్టీల కార్యకర్తలు మేనేటరీగా పెట్టుకున్నారు కాబట్టి అక్కడ దాదాపుగా పవన్ కళ్యాణ్ గారికి 1,34,394 ఓట్లు వస్తే వంగా గీతా గారితో పాటు ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు, ఎంపీ సౌండ్ పార్టీ, వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా 64,115 ఓట్లు, అంటే దాదాపుగా 70,279 ఓట్లు. అంటే దీని ఓట్ షేరింగ్లో భారీ మెజార్టీ తోటి ఆయన అక్కడి నుంచి గెలుపొందడం జరిగింది. సో దీన్ని మనం చూసుకోవాల్సింది ఏంటంటే రానున్న రోజుల్లో దీన్ని పదిలంగా ఉంచుకోవాలి. చిన్న చిన్న విషయాలకి ఒక గ్లాసుని బ్రేక్ చేసినట్టు బ్రేక్ చేయటం కాదు. సరే, ఏది సమీకరణాల దృష్ట్యా ఒకవేళ వర్మ గారికి ఇవ్వలేకపోతే నెక్స్ట్ టైం ఛాన్సెస్ వస్తుంది, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఇప్పుడు అక్కడ అసలు ఆ పదం అక్కడ నెసెసిటీ కాదు, అక్కడ ఎక్కడ ఆ పదాన్ని వాడాల్సిన అవసరం లేదు. ఏమవుతుంది, మనందరం కలిసి సమిష్టిగా విజయం సాధించాం అనే ఒక మాట పోతే దానివల్ల వచ్చినటువంటి డ్యామేజ్ ఏంటి? ఇప్పుడు వచ్చిన డ్యామేజ్ ఏంటి? ఇలా ఏదైనా మీరు మాట్లాడే ఒక మాటతోటి అటు టీడీపీ శ్రేణుల మధ్య, జనసేన శ్రేణుల మధ్య క్లాష్ వార్ మొదలు పెడితే దాని అంతిమ ఫలితం 2029కి పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం పార్టీకి ఇద్దరికి ఉంటుంది, మెజారిటీ డ్యామేజ్ ఉంటుంది. బీజేపీకి ఇక్కడ ఎమ్మెల్యేలు, ఇక్కడ మంత్రి పదవులు మ్యాండేటరీ కాదు, వాళ్ళకి ఎంపీలు మ్యాండేటరీ. ఎంపీలు కావాలి, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక స్టేజ్ మీద సెలబ్రిటీస్ మాట్లాడేటప్పుడు రియాలిటీని తెలుసుకొని మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు వర్మ గారిని నేను సపోర్ట్ చేయట్లేదు, కానీ వాస్తవ విషయాన్ని మనం తెలుసుకొని మాట్లాడాలి. అయినా అక్కడ గెలుపు ఓటమిని పవన్ కళ్యాణ్ గారు ఆస్వాదించారు, ఆయన గెలుపుని పవన్ కళ్యాణ్ గారు ఆస్వాదించారు. ఆ వ్యక్తిగతంగా మనకు అవసరం లేదు, దాని మీద విశ్లేషణ చేయాల్సిన అవసరం మనకు లేదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే అది వేరేగా ఉంటుంది, కానీ మీలాంటి వాళ్ళు సెలబ్రిటీస్ అని మాట్లాడటం వల్ల కార్యకర్తల మధ్య ఒక డిస్టర్బెన్స్ రావడం తప్ప నుంచి అక్కడ ఒరిగేది ఏముండదని చెప్పేసి జస్ట్ ఇది నేను మీకు వివరణ ఇవ్వటం కోసమే చెప్పాను తప్ప నుంచి దీంట్లో లెక్కల గురించి లేకపోతే ఒక వ్యక్తి స్థాయి ఏంటి, ఒక వ్యక్తి స్థాయి ఇది కాదని చెప్పడానికి నేను చెప్పలేదు. ఇద్దరు కలిసిపోవటం వల్ల అగ్నికి వాయువు తోడైంది. ఎక్కడ కనపడిన వయసు ప్రజల్లో వ్యతిరేకతని, ప్రజల్లో ఎవరైనా ముఖ్యమంత్రి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదు అనేటువంటి ఒక నినాదం ప్రజల్లోకి వెళ్ళగలిగింది. కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవడంలో కూటమి సూపర్ సక్సెస్ అయింది. సో నెక్స్ట్ 5 years కూడా దాన్ని సక్సెస్ సాధించాలంటే ఇలాంటి చిన్న వాటి టంగ్ స్లిప్ అయ్యే వాళ్ళకి కొంచెం, ఏ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కొంచెం కంట్రోల్ పెట్టుకోగలిగినట్లయితే ఖచ్చితంగా అది బ్రేక్ అవ్వకూడదు. ఎందుకంటే కార్యకర్తల యుగో హట్ అయితే రేపు పోలింగ్ శాతంలో దాన్ని ఎఫెక్ట్ చూపిస్తారు వాళ్ళు. ఈవెన్ జనసేన కార్యకర్తలైనా అంతే. ఇప్పుడు ఆయన అన్నాడని చెప్పి నాగబాబు గారు నేను అన్నాను అనుకోండి, రేపు జన సైనికులు వాళ్ళు మనసులో పెట్టుకుంటారు. సో ఆ ఉత్సాహం అనేది పోలింగ్లో చూపించలేకపోతారు. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడేటప్పుడు ఒక హోందాగా అంత పెద్ద సభ సూపర్ డూపర్ సక్సెస్ అయింది, ప్రజల్లోకి వెళ్ళింది. ఆ ఒక్క చిన్న మిస్టేక్ తప్ప నుంచి ఇంకెక్కడ వాళ్ళ దగ్గర మాట్లాడటానికి వైసీపీ వాళ్ళకి ఛాన్స్ లేదు. కాబట్టి అలాంటి చిన్న చూసుకుంటే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్.